ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి, ఇరాన్ ఇజ్రాయిల్ మీద దాడితో పాటుగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసుల మీద దాడి, అట్లాగే గల్ఫ్ దేశాల మీద దాడి, ఇవన్నీ నడిచినాయి. ఆగిపోయినాయి. మొన్న కాల్పుల విరమణ ఏకపక్షంగా అమెరికా ప్రకటించాక ఇటు పక్కన ఇరాన్ కూడా ఒప్పుకుంది. కానీ అప్పుడప్పుడు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ముదిరి పాకాన పడుతున్నటువంటి పరిస్థితి. హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ నుంచి వెళ్తున్న ఆయిల్ షిప్స్ మీద అమెరికా దాడి చేయడం, అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకల మీద ఇరాన్ దాడి చేయడం, ఇరాన్కి సంబంధించినటువంటి ఆ స్పీడ్ బోట్ ఏవైతే షిప్స్ను ధ్వంసం చేస్తున్నాయో వాటిని అమెరికా పేల్చేయడం, దానికి ప్రతిగా ఇరాన్ దుబాయ్ మీద దాడి చేయడం, దుబాయ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ద్వారా ఇటు ఇరాన్ మీద విరుచుకుపడడం జరుగుతోంది. వీటన్నిటి మధ్యన హిజ్బుల్లా ఎలైట్ ఫోర్సెస్ చీఫ్ తాజాగా హతమయ్యాడు. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ మధ్యకాలంలో ఈ కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ అతిపెద్దదైనటువంటి సక్సెస్ ఇదేనని చెప్పాలి. ఇదే సందర్భంలో అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యన కాల్పుల విరమణ జరిగిపోయిందని ఇంతకుముందు ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ అది ముందుకే వెళ్తుంది. మరొక వైపు ఇజ్రాయెల్ తాజాగా గాజాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రదేశాలని స్వాధీనం చేసుకుంటోంది. ఇదే సందర్భంలో ఇరాన్ తాజాగా 3 అమెరికన్ వార్షిప్స్ని దెబ్బతీశాము గల్ఫ్ టెన్షన్స్ మధ్యలో అంటూ అది ప్రకటించుకొచ్చింది. అమెరికా దాన్ని తోసిపుచ్చుతోంది. అయితే వీళ్ళు వీడియోలు చూపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక వైపున 35 US CH-47 చినూక్ హెలికాప్టర్స్, 2500 అమెరికన్ ట్రూప్స్ని దెబ్బతీశాం MiG-29తో సహా అంటూ ఒకవైపున ఇరాన్ చెప్తుంటే అంత సీన్ దానికి లేదని అమెరికా చెప్తోంది.